ఈరోజు మనం చూసుకున్నట్లయితే 18వ తారీఖు రేపు ఉదయం 8:30 గంటల వరకు కూడా ఈ వర్షపాతం అనేది చాలా జిల్లాల్లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, అట్లాగే పశ్చిమ జిల్లాలు అయినటువంటి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మధ్య జిల్లాలు అయినటువంటి జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, అట్లాగే జనగాం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల నుండి 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే మనం చూసుకుంటే కనుక తూర్పు జిల్లాల్లోని జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఆ ప్రదేశాల్లో కూడా మనకు అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం కూడా 20 సెంటీమీటర్ల పైగా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా జిల్లాల్లో దక్షిణ జిల్లాలు అట్లాగే హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా మనకి ఈరోజు మోస్తారు వర్షాలు నమోదైనప్పటికీ 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రేపటికి మనకి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో దక్షిణ ఒడిశా తీరాల మధ్యన అది మరింత ఇంటెన్సిటీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నందున ఆ ప్రాంతంలోనే మనకు ఇది వాయుగుండంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ప్రభావం వల్ల మనకు ఉత్తర జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అట్లాగే కొన్ని నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, అట్లాగే జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు, అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది.